నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మంజునాథ్. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. పీలేరు నియోజకవర్గంలో ఇట అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలుగుదేశం పార్టీ నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా, ఇప్పటికే చింతల రామచంద్రారెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో నల్లారి కుటుంబాన్ని ఓడించి వరుసగా మూడోసారి కూడా అసెంబ్లీలో అడుగు పెడతానని చింతల రామచంద్రారెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓసారి పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యులు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి 2014-2019 ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై గెలిచి తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకున్నారు. అలాగే నల్లారి కుటుంబం ఓటమి కోసం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇక చింతల రామచంద్రారెడ్డి మాత్రం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు మరోసారి తనను ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాగానే పీలేరులో దాదాపు 700 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు చేస్తున్నాయి. చింతల రామచంద్రారెడ్డి ఈ ఆరోపణలు ఖండిస్తూ 2009 నుండి పీలేరులో జరిగిన భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని అసెంబ్లీ స్పీకర్ను కోరారు. చింతల మాత్రం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శ్రీ సాయి నారాయణ సేవ కార్యక్రమం ద్వారా నిత్యం వందలాది మందికి అన్నదానాలు చేస్తూ, అలాగే శ్రీ షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల పేరును అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే బహుదా నదిలో నిత్యం వందలాది టిప్పర్ల ఇసుకను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తరలిస్తారన్న, అలాగే బహుదా నదిలో నిత్యం వందలాది టిప్పర్ల ఇసుకను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న కిషోర్ కుమార్ రెడ్డికి 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని తెలియచేస్తూ, ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి తన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు ముఖ్య నాయకుడిగా వ్యవహరించేవాడన్న ఆరోపణలు, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఏనాడు పట్టించుకోడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని, గెలిచిన తర్వాత మకాం హైదరాబాదుకు మార్చేస్తారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నాయి. తన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలు సైతం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి సోమశేఖర్ రెడ్డి ఎన్నికల బరిలో దించున్నట్లు సమాచారం. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొంతమేర చీలే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది వేచి చూడాల్సి ఉంది.